ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుకాయ నమ గాయత్రీ పరంబికాయ నమ శ్రీమాత్రే నమ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ओम नमो भगवते मेधा दक्षिणावते मृत्युं मेधां प्रज्ञं प्रयच्छ स्वाहा ओम नमो अरुणाचलेश्वराय नमः रामदत्तात्रेयाय नमः हनुमते శ్రీరామకృష్ణాయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనిపిస్తుంది. ఏ రాశి వాళ్ళకంతా కూడా శుభపరిణామాలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. రవి బుధ బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడికి మార్పు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం జరగడం, ప్రధానంగా రవి భగవానుడి యొక్క సంచారం అంతా కూడా మార్పు అంతా కూడా 18వ తారీఖు నుంచి ఈ యొక్క సింహరాశిలో సంచారం జరగడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు కలిక ఇక్కడ శుక్రుడితో పాటు కేతు కలయిక అంతా కూడా జరిగింది. అది కేతు భగవానుడు అంతా కూడా ఇక్కడ శుక్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశికి అంతా కూడా కేతు శుక్రుడు యొక్క కలయిక వల్ల జరుగుతుంటుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది. నీచస్థానమైన ప్రధానంగా కన్యరాశిలో అంతా కూడా మారడం జరుగుతుంది. ఈ యొక్క శుక్ర భగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం, మిత్ర గ్రహం యొక్క శుభవీక్షణ ఉండడం వల్ల కొంచెం మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యా రాశి జాతకులకి మరియు ఈ యొక్క తులారాశి జాతకులకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా కొంచెం శుక్రుడు ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట. ఈ గ్రహస్థితి అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులు స్తంభం నుంచి ప్రధానంగా కాలసర్ప దోషం నుంచి శుక్ర భగవానుడు అంతా కూడా బయటికి రావడం జరిగింది. తద్వారా అంతా కూడా కాలసర్ప స్తంభం నుంచి బయటపెట్టడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుమూఢమి త్యాగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా 12, 13 తారీఖులో అంతా కూడా గురుమూఢ త్యాగం అంతా కూడా జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనకు శ్రావణ మాసం మొదలవుతుందో మీకంతా కూడా శుభ కార్యక్రమాలంతా కూడా మొదలవడం జరుగుతుంది. ప్రధానంగా శ్రావణ మాసం పౌర్ణమి రోజునంతా కూడా గాయత్రి మాత జయంతి, మరి రాఖీ పౌర్ణమి అంతా కూడా విశేషంగా అంతా కూడా అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. గాయత్రి మాత ఆరాధన చేసుకోవడం ప్రధానంగా జంజాల పౌర్ణమి అని చెప్పేది అంటారు. ఆ రోజున గాయత్రి మాత ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభపరిణామాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గాయత్రి మాతకంతా కూడా అభిషేకం చేయించుకుంటుంటారు, విశేషమైన ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడానికి ఈ మాసంలో అందరికి కూడా మేషాది ద్వాదశ రాశుల అందరికి కూడా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుంకుమార్చన చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సకల కర్మ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి అంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అంతా కూడా శుభమైన పరిణామాలు, రాజయోగాలంతా కూడా ఇవ్వబోతున్నట్లు విశేషంగా బృహస్పతి అక్షారంలో మార్పు వల్ల కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. విశేషంగా ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా మార్పు కూడా చెందుతున్నారు. ఈ యొక్క రవి భగవానుడితో పాటు సింహరాశులు అంతా కూడా సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడం. త్రిగ్రహ కూటమి కేతు సింహరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రవి భగవానుడు బుధ భగవానుడు యొక్క కలయిక జరుగుతుంది. ఈ యొక్క శుక్రుడు యొక్క మార్పు అంతా కూడా ఆగస్టు నెల 2వ తారీఖు నుంచి మార్పు అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో మార్పు అంతా కూడా జరుగుతుంది. విశేషంగా అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలు కూడా పొందబోతున్నారు విషయ రాశుల వాళ్ళు. ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణమైన ఫలితాల కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ధనయోగ ప్రాప్తికి వాళ్ళన్న విశేషంగా వ్యాపారంలో ఆకస్మిక యోగాలంతా కూడా సిద్ధించాలన్నా, వ్యాపారంలో లాభాలంతా కూడా సిద్ధించాలన్నా, నష్టాల నుంచి బయటపడాలన్నా, అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి. తద్వారా మీకంతా సంపూర్ణమైన పరిష్కారం లభిస్తూ ఉంటుంది. హనుమతే శ్రీరామకృతాయన ధరామదత్తాత్రేయాయ నమః. మేషరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి రకంగా అనుకరిస్తుంది. సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా. ప్రధానంగా మీరంతా కూడా ధనం అంతా కూడా ఖర్చు ఎక్కువగా అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో. విశేషంగా రవి భగవానుడు ప్రధానంగా మార్పు అంతా కూడా కేతుతో పాటు కలిగి జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క మార్పు వల్ల విశేషంగా మీకంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంటుంది.
ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా స్థాన చలనం కూడా యోగకరంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు కానీ, వ్యాపారంలో లాభ నష్టాలు కానీ, క్లిష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ రోజుల్లో, ఈ 4 రోజుల్లో మీకంతా కూడా ధనాదాయం పట్టడం కానీ, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి జరుగుతుంది. ఆగస్టు నెలలో 18వ తారీఖు, 22వ తారీఖు, 24, 26వ తారీఖులో అంతా కూడా ధనాదాయం పెరగడానికి యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా విశేషమైన లాభాలు చూపించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, 3 గ్రహాలు యోగిస్తున్నాయి కావున మేషరాశి జాతకులంతా కూడా విశేషమైన ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం, పరమేశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు ప్రదోష కాలంలో ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మీరంతా కూడా మంజసూక్త పారాయణం చేయించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా యజ్ఞ హోమాది కార్యక్రమాల్లో కూడా ప్రధానంగా హనుమత్ మూలమంత్రాన్ని, శ్రీరామ మూలమంత్రాన్ని అంతా కూడా సంపుటం చేసి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన లాభాలంతా ఆచరించడానికి ప్రతినిత్యం కూడా వారాహిదేవి శాంతి పూజలు ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి శత్రుబాధల నివారణ కోసం ప్రత్యంగరాదేవి దేవాలయంలో ప్రతినిత్యం కూడా అభిషేకం చేయించుకోవడం, ప్రత్యంగరాదేవికి అంతా కూడా అర్చన పూజా విధానం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బగలాముకి శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాధశ్యామల యజ్ఞాధికర్తలు ఎవరైతే ఆచరించుకుంటారో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు, విశేషంగా మేషరాశి జాతక వాళ్ళు మీరంతా కూడా విశేషంగా మీరంతా కూడా ఎవరైతే గనక ఈ యొక్క బగలాముఖి శాంతి పూజలు కానీ రాజశ్యామల యజ్ఞాధికర్తలు ఆచరించుకుంటూ ఉంటారో రాజయోగ ప్రాప్తి మాసంలో విశేషంగా శ్రావణ మాసంలో అంతా కూడా విధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గాయత్రి మాత దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం పట్టబోతుంది. కంటే కూడా ఈ యొక్క విశేషంగా వ్యాపారంలో లాభాలిష్టాలు ఉన్నప్పుడు కూడా ఈ మాసంలో విశేషంగా ఆకస్మిక ధనయోగము, ధన లాభాలంతా కూడా విధించడానికి, శుభకర వ్యయం అంతా కూడా జరగడానికి, వివాహాది శుభకార్యాల్లో కావచ్చు, గృహయోగం కోసమైన కావచ్చు, గృహ ప్రాప్తి కోసమైన కావచ్చు, ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ, బంధుమతి యొక్క సహాయ సహకారం వల్ల లాభాలు సిద్ధించడం కానీ, మిత్రు యొక్క సహాయ సహకారం వల్ల నూతన వ్యక్తి పరిచయం వల్ల మీకంతా కూడా అధికంగా లాభాలు సిద్ధించడానికి కానీ, వ్యాపారంలో అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు మనోధైర్యంతో ముందుకెళ్ళడం వల్ల లాభాలు సిద్ధిస్తూ ఉంటాయి. కష్టాలు అనేది అందరికీ వస్తూ ఉంటాయి. కానీ ప్రతినిత్యం కూడా భగవంతుడి మీద భారం వేసుకొని ముందుకు నడవడం వల్ల మీకు అంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత కష్టం పడితే అంత సంపాదన అంతా కూడా ఈ మాసంలో మీకు చూపిస్తూ ఉంటుంది. విశేషంగా సూర్య భగవాను ప్రీతికరంగా ఓం సూర్యాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానువేర్నాకు పూషాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ కవచాన్నంతా కూడా పారాయణం తీసుకోవడం వల్ల లాభాలు సిద్ధిస్తుంటాయి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ మా నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ ఆచరించడం విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయంలో తులసి మాలను సమర్పించడం వల్ల లాభాలు సిద్ధిస్తుంటాయి. మహాగణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్ళనంతా కూడా నివేదన చేయడం వల్ల సకల విఘ్నాల నుంచి నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి కోసం ప్రయత్నించడం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరాముతాయ మధ్రామృతాప్రియాయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస వర్గాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో సంపూర్ణమైన విశ్లేషణ ఇవ్వడం జరిగింది. విశేషంగా గోచారత్య ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. 137 రోజుల దాకా జరుగుతూ ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఎవరికైతే కనుక ఏలినాటి శని ప్రభావం ఉందో, అర్ధాష్టమ శని ప్రభావం ఉందో, అష్టమ శని దోష ప్రభావం అంతా కూడా ఉందో మీకంతా కూడా వీళ్ళు ఖచ్చితంగా తిలోహమాన్ని ఆచరించుకోవడం, ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలబద్దా కూడా శనివారం శనివారులంతా కూడా దానం చేసుకోవడం వల్ల ప్రతి శనివారం రోజునంతా కూడా తైలాభిషేకం చేయించడం, ఈ యొక్క శనీశ్వర దర్శనం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇక్కడ నీచ స్థానంలో ఇక శుక్ర భగవానుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతున్నారు. కన్యారాశిలో ప్రవేశం చేశారు. ఇక్కడ కాలసర్ప దోషం నుంచి గోచారత్య వీగిపోయింది. ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడ్డారు కావున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి దళాలతో అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఎవరెవరికి ఉందంటే మేషరాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి, జన్మస్థ శని దోషం అంతా కూడా మీనరాశి జాతకులకి అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉంటుంది.
అష్టమ శ్రేణి దోషం అంతా కూడా సింహరాశి జాతకులకు ఉంటుంది. సప్తమ శ్రేణి దోషం అంతా కూడా కన్యారాశి జాతకులకు అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా ధనుస్సు రాశి జాతకులకంతా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది ఉంటుంది. వీళ్ళంతా కూడా శనీశ్వర దోష నివారణార్థం వీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగారకుడికి, రాహు భగవానుడికి, శుక్రుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి పూజలు, ప్రధానంగా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వివాహాది శుభకార్యాలంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం, అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం వల్ల విశేషమైన లాభాలంతా కూడా పడబోతున్నాయి. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు దేవాలయంలో అన్నదానం చేయించడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ఏంటంటే గోకర్మం పుణ్యక్షేత్రం అంతా అక్కడ దర్శించుకుంటూ ఉంటారో విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రావణ మాసంలో విశేషంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా కుంకుమార్చన చేయించడం, త్రిసూక్త పారాయణం చేయించడం, వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం, లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా ఫోటో ఫ్రేమ్ లాగా కట్టేసి దాన్ని అంతా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని దానంతా కూడా తూర్పు భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ, ఈశాన్య భాగంలో కానీ ఈ యొక్క అమర్చి దాన్ని నిత్యం ధూపదీప నైవేద్యం అంతా కూడా సమర్పించడం వల్ల ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి, ధనాకర్షణ, జనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ, గృహంలో సౌఖ్యం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కూడా కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ మాసంలో అంతా కూడా నెరవేరడానికి, మంచి సంబంధాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా బగలాముఖి శాంతి పూజలు ఆచరించే వాళ్ళకి వివాహ శుభకార్యాలు అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనం ఆచరించండి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు చేసుకున్న వారికి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, విశేషమైన లాభాలంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. జాతకరీత్యా ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో సంపూర్ణమైన విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల వ్యాపారంలో మీకు లాభాలు సిద్ధించడం కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కూడా రావడం కానీ, ఆకస్మికంగా గరియుగ ప్రాప్తి వ్యాపారంలో లభించడం కానీ జరుగుతుంటుంది. విశేషంగా ఇక్కడంతా ఇక్కడ చూసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఆగస్టు 18వ తారీఖు నుంచి మీకు అంతా కూడా లాభాలంతా కూడా గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం ఆచరించడం, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం జరుగుతుంది, రాజయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ యొక్క 25 ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, రాజయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూత హనుమంత్ రామ్ దత్తాత్రేయ.